మాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఇంతవరకు సంభోగం కుదరలేదు. నాకు ఆ సమయంలో నొప్పి అనిపిస్తుంది. దాంతో ఆయన్ని తోసిపారేస్తాను. ఆయన మంచి ఆయన కనుక ఇంతవరకు ఏ గొడవ లేకుండా అయింది. మాకు తృప్తికరంగా సెక్స్ జరగాలంటే ఎలా అయితే మగవాళ్ళల్లో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఉంటుందో, అంటే సెక్స్ చేయగలనా లేనా, సెక్స్ చేయలేనా అని ఒక భయం ఉంటుంది. ఆ భయంతో ఏంటైపోతుందంటే వాడు సెక్స్ చేయలేకుండా అయిపోతుంటారు, అంగం గట్టిపడదు. అదేవిధంగా ఆడవాళ్ళల్లో వదిలిస్మిస్ అని ఉంటుంది, చాలామంది లేడీస్లో ఉంటుంది. వాళ్ళకి సెక్స్ ఫియర్. మా యోని వేరు ఈ చిటికి వేలు దూరేంత ఉంటుంది, ఈ అంగం ఇంత ఉంది కదా, అమ్మో ఎక్కడ దూరుతుంది అనుకుంటారు. స్తంభించిన పురుషాంగాన్ని చూసిందా కొత్త ఆడపిల్ల, అంతకుముందు ఎప్పుడు పురుషాంగం చూడండి, ఆడపిల్ల చూసిందంటే మాత్రం భయపడిపోతుంది. అరే యోని అసలు వేలు కూడా దూరదే, చిటికి వేలు కూడా దూరదే, దాడు ఎంత అంగం, ఇంకేం దాన్ని చీరుకుపోతుంది, రక్తం కారిపోతుంది, నా బతికే అమ్మ బాబోయ్ నేను భరించలే అనుకుంటారు. ఆ సెక్స్ ఫియర్ ఏంటంటే వదిలిస్మిస్ అంటాం. యోని దగ్గర కంఠాలు బిగుసిపోతాయి. యోని దగ్గర సర్క్యులర్ ఫైబర్స్ ఉంటాయి, మస్కులర్ ఫైబర్స్. ఎప్పుడైతే ఫీర్ వస్తుందో, పెయిన్ వస్తుందో అది ఇలా ముడిచిపోతాయి. ఇంకా మగవాడు ఎంత ఫోర్స్ఫుల్గా ట్రై చేసినా సరే చివరికి వేలు పెడదాం సరే వేలు అవడానికి ఎంత ఫోర్స్ఫుల్గా వేలు పెట్టి నిద్దామని వెళ్ళదు. ఎందుకని అక్కడ కండరాలు అంత టైట్గా తయారైపోతాయి, బిగుసుకుపోతాయి. దీన్నే వదిలిస్మిస్ అంటాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయినా సరే ఆమెకి సంభోగం కుదరలేదు అంటే అర్థం ఏంటంటే ఆమెలో సెక్స్ ఫియర్ చాలా లేడీస్లో ఉంటుంది. అలాగే కొంతమంది అమ్మాయిలకి సెక్స్ ఎనాటమీ తెలుసు, వాళ్ళకి పురుషాంగం ఎంత ఉంటే అంతగా అది సాగుతుందని. అందుకని ప్రతి ఒక్కరికి సెక్స్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మగవాడికి మర్మగాయలు ఎంత ఉంటాయి, అవి ఎలా పెద్ద అవుతాయి, ఎలా ఉబ్బుతాయి అనే మగవాడికి తెలియాలి. అలా ఆడవాళ్ళకి సెక్స్లో పాల్గొనడు ఆ యోని రంధ్రం ఎంత టైట్గా ఉన్నా సరే సెక్స్లో పాల్గొనడం భయం లేకుండా ఉంటే అవి విచ్చుకుంటాయి. ఒక విషయం తెలుసుకోవాలండి, ఏ యోని రంధ్రంలోంచి అయితే సెక్స్ జరుగుతుందో అదే యోని రంధ్రంలోంచి బేబీ డెలివరీ అవుతుంది. బేబీ అంటే 2.5 కేజీలు 3 కేజీలు 3.5 కేజీలు బేబీ బయటకు వస్తుండగలిగింది. సెక్స్ ఎందుకు జరగదు అది ఆలోచిస్తారా? ఆలోచన భయమే. అమ్మ బాబోయ్ అంటారు. ఇప్పుడు ఇంజక్షన్ చేసి అమ్మ బాబోయ్ ఇంజక్షన్ అంటారు. ఆ రంగానే అర్థం పర్థం లేనటి భయం, ఫోబియా అంటే అర్థం లేనటి భయం. ఆ రంగా సెక్స్ విషయంలో కూడా చాలామంది అమ్మాయిలకి అర్థం లేని భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది. వీళ్ళకి సైకోథెరపీ ద్వారా అలా సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేసేటైతే మామూలైపోతుంది. ఇప్పుడు ఈమెకి 2 ఏళ్ళు అయిపోయిందండి. 2 ఏళ్ళు ఎందుకు అవ్వలేదు? దట్ ఓన్లీ డ్యూ టు ఫియర్ కాంప్లెక్స్. కావకపోయినా ఉండదు. అక్కడ కావాలంటే మొదటి రోజులు ఒక టైట్గా ఉంటుంది, అప్పుడు కొద్దిగా ఏదైనా వ్యాధులేనో ఆముదమో కొబ్బరి నూనె ఇది రాయొచ్చు, లేదా కేవీ జల్లి ఇలాంటి రాయొచ్చు, ఇంకొద్ది రాయొచ్చు, రాసి ఇలా తిప్పితే లూజ్ అయిపోతుంది. కావాల్సింటే మనసు పడడం కావాలి, సెక్స్ కావాలి, తాత కావాలి. ఎప్పుడు సెక్స్ తాత ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఢీల్ అయిపోతాయండి. స్త్రీ కావాల్సిన నాకు సెక్స్ కావాలనే తాత ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఎలా కదే ఆ తాత ఉండదు, భయం. అమ్మో ఏమైపోతుందని భయంతో మొదలెడతారు, కానీ వాడు సెక్స్లో పాల్గొనడం అంతే. రోజు అదే భయం. ముందు ఎన్ని కబుర్లు అని చెప్పొచ్చు, ఎంత జలసాగి చేయండి, రొమాంటిక్ టాక్ చేయొచ్చు, ఎంత చాటింగ్లు చేసి ఏమైనా చేయొచ్చు, కానీ సెక్స్ జరిగితే భయం ఉంటుంది. అది కాస్త మెయిన్గా సెక్స్ ఎడ్యుకేషన్. డాక్టర్కి వెళ్తే వాళ్ళు తగిన నాలెడ్జ్ ఇస్తారు, అంత చక్కగా జరిగిపోతుంది. అది భయం అసలు లేదు. ఈమె కూడా అంతే, మందులు కాదండి కాసింది, వాళ్ళకి సరైన నాలెడ్జ్ కలిగించాలి. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.